ఆదికాండ 3వ అధ్యాయంలో కూడా మనము ఇంకొక వనాన్ని మనం చూస్తున్నాం. అది ఏదెను వనము. ఆ ఏదెను వనములో అక్కడ ఏం జరిగిందండి? మనుషుడు దేవుని యొక్క చిత్తాన్ని కోరుకోవడానికి బదులు మనుషుడు తన యొక్క ఇష్టాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆ సర్పము ఈ పండు మీరు తినదనమన మీరు దేవతల వలె ఉంటారు అంటే ఇక మీకు వేరే దేవుడు అవసరం లేదు, మీకు మీరే దేవుళ్ళు, మీకు నచ్చినట్లు మీరు చేయొచ్చు, మీ ఇష్టానుసారంగా మీరు జీవించవచ్చు, దేవుని చిత్తానితో సంబంధం లేదని సర్పం ఎప్పుడైతే ఆ మాటను హవ్వకు చెప్పిందో అప్పుడు ఆ పండు ఎలా కనబడుతుంది? ఆహారమునకు మంచిదిగా ఎలా కనబడుతుందండి? అప్పుడు వరకు తింటే చచ్చిపోయేలా కనపడింది ఆ పండు. ఈ పండు తినకూడదు అని అసహించుకున్నటువంటి ఆ పండు ఇప్పుడు కన్నులకు అందమైనటువంటిది గాను, వివేకమిచ్చి రమ్యమైనటువంటిది గాను అది కనబడుతున్నది. ఆహారమునకు మంచిదిగా కనబడి ఎందుకు మంచిదిగా కనబడిందంటే అబ్బా ఇక నుంచి మన జీవితాలు మన ఇష్టానుసారంగా చేయొచ్చు అంటే. ఏదైనా తోటలో దేవుని చిత్తాన్ని త్రోసివేసాడు మనుషుడు. గెత్సెమనే తోటలో దేవుని యొక్క చిత్తానికి మరి ఈ యేసుక్రీస్తు సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం.